తన గుడి కోసం తిరుమలకి వెళ్లే నీటిని ఆపేసిన ఆంజనేయ స్వామి దేవాలయం గురించి మీకు తెలుసా? ఈ గుడి శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారిమెట్టికి వెళ్లే దారిలో, శ్రీవారిమెట్టి నుంచి 1 కిలోమీటర్ దూరంలో, శ్రీనివాస మంగాపురం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజులు నిర్మించారు. ఆ రోజుల్లో తిరుమలకి శ్రీవారిమెట్టి ద్వారా కాలినడకన వెళ్లే భక్తులు ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారు. కానీ విజయనగర సామ్రాజ్యానంతరం ఈ దేవాలయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. క్రమంగా పాడుబడి శిథిలావస్థకు చేరుకుంది. 1988-1990 సంవత్సరం మధ్యకాలంలో ఎల్&టీ కంపెనీ వాళ్ళు కళ్యాణ్ డ్యాం నుంచి తిరుమలకి వాటర్ సప్లై చేయడానికి ఒక ప్రాజెక్ట్ని మొదలుపెట్టారు. ఆ పైప్ లైన్ ప్రాజెక్టు ఈ దేవాలయం దగ్గరగా వెళ్ళింది. కళ్యాణ్ డ్యాం నుంచి వాటర్ని పైప్ లైన్లో పంపించిన ప్రతిసారి సరిగ్గా ఈ దేవాలయం దాకా వచ్చి ఇక్కడ ఆగిపోయేవి. ఇలా 4-5 సార్లు ట్రై చేసినా కూడా ఇదే రిపీట్ కావడం వల్ల ఆ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ వాటర్ని పంపించడానికి అనుమతి కోరుతూ, ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే పాడుబడిపోయిన గుడిని మళ్ళీ కట్టిస్తానని మొక్కుకుంటాడు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు